కావాలి మనం. అన్నింటిలో బలాలు కావాలని కోరుకుంటే కేవలం కుదరదు. ఆపర్చునిటీ ఉంది, ఆ బలాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే ప్రాక్టీస్ చేయాలి, దాన్ని రుచి చూడాలి. సో ఇక్కడ రాస్తే అందరూ చదవాలి. ఇదే మాటలు చూడండి, మీరు గమనించాలి. దీని గురించి డైరెక్ట్గా ఏమన్నా పలికారా ఈ వర్డ్స్ గురించి నేను టచ్ చేశాను. ఆయన చెప్పే మాటలో మీకు కూడా ఇది దూరింది. సో అది బలం. ఆయనకి నేను చెప్పి చెప్పండి ఆయన నేను అనలేదు, బట్ ఇట్ వెంట్ ఆయనలో తెలిపోయింది. అది మీరు చూసే వాళ్ళకి అది కూడా ఒక సైన్యం మారింది. ఎందుకు మీరు కాలేకపోతున్నారు, ఎందుకు కాకూడదు? కొన్ని అవకాశాలు చాలా ఉన్నాయండి, అందుకుంటే దొరుకుతాయి. ఓకే, ఇప్పటి వరకు మనకు అందిన అవకాశాలు ఏంటో, మన బలాలు ఏంటో మన పర్సనల్గా మన బుక్లో రాసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఎట్లా వస్తాము చేసుకున్నాడు, ఆ పిల్లలు అమ్మేస్తే డబ్బు వస్తుంది, అపార్చునిటీ తీసాడు. అట్లా చాలా మంది చాలా రకరకాలుగా థింకింగ్స్ ఉంటారు. మధుగారు మీ బలాలు నాకు బాగా తెలుసు, మీరు రాసుకొని ఉంటారు. మనం ఒకసారి చూద్దాము. ఒక నలుగురు వ్యక్తులు ఓపెన్ అయితే నేను కూడా, లేకపోతే లేదు. ఐ ఇన్వైట్ మిస్టర్ కాళీబాబు టు రీడ్ హిస్ బలాలు. ఆయన బలాలని తను ఎలాగో వర్గీకరిస్తున్నారో మీకు ఇష్టమైతే దయచేసి చదవండి, ఇష్టం లేకపోతే వద్దు. దాంట్లో మొహమాటం, ఇది పాజిటివ్ వే. చూద్దామా? ఓకే, తన యొక్క బలాలు ఏమిటో చూద్దాం. సరే, అందరికి చెప్తున్నారు మీ బలాలు, వేరే వాడికి పోతుందిగా. ఒకటో పాయింట్ సార్, నేను బాగా చదువుకున్నాను. 2 వార్క్షాప్ కలిగి ఉన్నాను. బాగా వ్రాస్తాను, 10 మందికి చదువు చెప్పగలను. ఆటలంటే ఇష్టం, బాగా పాడగలను. నా బలాలు బాగా తెలుసు. నాయకత్వ లక్షణాలు, పొరుగువారు బాగుండాలని నాతో పాటు ఏ మీటింగ్కి వెళ్ళినా ఆ విషయాన్నే ఇంట్లో రాస్తున్నాను. ఇవి మీ బలాలు. ఓకే, ఆడవాళ్ళ